శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 మనకు లలితా సహస్రనామ స్తోత్ర మంత్ర విశేషాల్లో మొదటి శ్లోకంలో మాత్రమే 5 మంత్రాలు ఉన్నాయి. ప్రథమ శ్లోకంలో, ద్వితీయ శ్లోకంలో అక్కడ కూడా 4 మంత్రాలు, తృతీయ శ్లోకంలో 3 మంత్రాలు. అక్కడి నుంచి వరుసగా మనకు 4వ శ్లోకం నుంచి శ్లోకంలో 2 మంత్రాలే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడ నామం అయిందో అక్కడ మాత్రమే ఆపాలి. ఆపడం మంచిది కాదు, శ్రేయస్సు కాదు, అమ్మవారి అనుగ్రహం లభించదు, ఏమాత్రం సందేహం లేదు. కారణం ఏంటి చూడండి. ఒక్క ఉదాహరణ చెప్తాను. సుబ్బలక్ష్మి పేరు, సుబ్బ లక్ష్మి ఇలా అంటామా? సమంజసం అవుతుందా? జయలక్ష్మి, జయ లక్ష్మి అని విడివిడిగా చెప్తామా? చెప్పకూడదు కదా. రామశర్మ, రామ శర్మ అని ఆపుతామా? మోహన్ రావు, మోహన రావు అని విడివిడిగా చెప్తామా? చెప్పకూడదు. అదే రకంగా అమ్మవారి నామాలు ఇవి. ఎలా ఆపుతారు మధ్యలో? అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మధ్యలో ఆపడం అపరాధం. 9వ శ్లోకం. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదా. ఇక్కడ కూడా 2 మంత్రాలే. 9వ శ్లోకంలో కూడా శ్లోక పూర్వార్థం ఒక నామం, శ్లోక ద్వితీయార్థం ఒక నామం. 16 అక్షరాలు ఒక్కొక్క నామంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరు లెక్కపెట్టి చూడండి. 16 అక్షరాలు ఉంటాయి ఒక నామం. ఇది అనుష్ఠుప్ ఛందస్సు కదా. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. ఎంత నెమ్మదిగా చెప్పినా 5-6 సెకండ్ల కంటే ఎక్కువసేపు పట్టదు. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. శ్రమ ఏముంది? ఎంత నెమ్మదిగా చదివినా 6-7 సెకండ్ల కంటే ఎక్కువ రావట్లేదు. అది ప్రాణాయామం. ప్రాణాయామ సహిత మంత్రోచ్చారణ. ఎంత అద్భుత ప్రక్రియ. మనం ప్రాణాయామం చేస్తున్నాం, అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తున్నాం అనే భావన మనకు ఉంటే పుణ్యం పురుషార్థం ఉభయతారకం. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదా. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదా. రథనచ్చదా. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదా. మొదటి నామంలో విశేషం ఏంటి? ఇది కూడా ద్విపది 5 శ్లోక. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ ప్రథమం. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చదా ద్వితీయం. ద్విపది 5 శ్లోక.
పద్మరాగ శిరా ఆదర్శ పరిభావి కపోల భూహు. ఇప్పుడు అమ్మవారి కపోలాన్ని వర్ణిస్తున్నారు. కపోలములు, చెంపభాగములు ఎలా ఉన్నాయి అమ్మవారి కపోల ప్రదేశాలు. భూ అంటే ప్రదేశం. కపోల ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే పద్మరాగ శిరాదర్శ పరిభావి. పద్మరాగ శిర అంటే పద్మరాగ మాణిక్యాలు. పద్మరాగ మాణిక్యాలను ఆదర్శ అద్దంలో చూపిస్తే ఎలా ఉంటాయో అంటే పద్మరాగ శిరల వంటి ఆదర్శములు, అద్దములు. మనం మన ముఖం యొక్క ప్రతిబింబాన్ని చూడాలంటే అద్దంలో చూస్తాం. సంస్కృతంలో ఆదర్శ అంటే అద్దం, తెలుగులో అద్దం ఉంటారు. దర్పణం ఆదర్శం రెండు సంస్కృత పదాలే, పర్యాయపదాలు. అద్దంలో ముఖం చూసుకుంటాం కదా, ఆ అద్దాన్ని ఏమంటాం? ఆదర్శ అథవా దర్పణ. ఇక్కడ అమ్మవారి కపోల భాగాలు పద్మరాగ శిలాదర్శ, పద్మరాగ మాణిక్యములు అద్దముగా ఉంటే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. పద్మరాగ మాణిక్యముల వంటి అద్దములే అమ్మవారి కపోల భాగములు. అద్దం ఎంత సున్నితంగా, సుకుమారంగా, నునుపుగా, సమతలంగా ఉంటుందో, ఎందుకంటే అద్దం సమతలంగా లేకపోతే ప్రతిబింబం సరిగ్గా ఉండదు, సమానంగా ఉంటుంది. అది ఆదర్శ లక్షణం. వాటిని పరిభావి అధిగమించేటటువంటి, తిరస్కరించేటటువంటి కపోల ప్రదేశములు కలిగిన వారు. పద్మరాగ మాణిక్యములు అద్దములైతే, దర్పణములైతే ఆ దర్పణములను తిరస్కరించినటువంటి, ఆ దర్పణముల యొక్క సౌందర్యాన్ని అధిగమించినటువంటి కపోల ప్రదేశములు కలిగిన వారు అమ్మవారు. ఎంత అద్భుతమైన భావన అండి. అంత అలా అమ్మవారి కపోల భాగం ఎంత బాగా వర్ణించారు. పద్మరాగ మాణిక్యాలే అద్దాలైతే ఆ అద్దాలను కూడా అధిగమించినటువంటి ఒక గొప్ప అద్భుతమైన సౌందర్యవంతములైన కపోలములు అమ్మవారి యొక్క విశేషమైన వైభవాన్ని తెలుపుతున్నాయి. నవ విద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్చద. నవ విద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్చద. అక్కడ పరిభావి, ఇక్కడ న్యక్కారి. పరిభావి అంటే అధిగమించిన, న్యక్కారి అంటే తిరస్కరించిన. ఇది కూడా అంతే, అదే అధిగమించిన. నవ విద్రుమ, విద్రుమ అంటే ఏంటంటే పగడం. విద్రుమ అంటే పగడం. నవ విద్రుమ అంటే కొత్తగా తయారైన పగడం. పగడాలు సముద్రంలో లభిస్తుంటాయి, పగడపు తీగలు ఉంటాయి. బింబ అంటే దొండపండు, రెండు పోలికలు. నవవిద్రుమ కొత్తగా తయారైనటువంటి విద్రుమ పగడము వంటి, బింబ అందంగా ఉన్న దొండపండు యొక్క శ్రీ శోభను, న్యక్కారి తిరస్కరించినటువంటి, రదనచ్చద పెదవులు కలిగిన వారు. అమ్మవారి యొక్క పెదవులు, కింది పెదవిని అధరం అంటారు, పై పెదవిని ఓష్ఠము అంటారు. ఇది అధరము, ఇది ఓష్ఠము. పై పెదవి, కింది పెదవి రెండింటిని పెదవులు అంటాం. కానీ సంస్కృతంలో, తెలుగులో పై పెదవి, కింది పెదవి అంటాం. కానీ సంస్కృతంలో అధరము, ఓష్ఠము, అధరోష్టములు ఎలా ఉన్నాయి అమ్మవారి అధరోష్టములు? కొత్తగా తయారైనటువంటి పగడాల యొక్క శోభతో ఉన్నటువంటి, పగడముల వంటి శోభతో ఉన్న దొండపండు యొక్క శోభను అధిగమించినటువంటి పెదవులు కలిగిన వారు, అధరోష్టములు కలిగిన వారు. దొండపండు ఎంత బాగుంటుంది చూడండి, ఎర్రగా ఉంటుంది. పగడాలు కూడా ఎర్రగా ఉంటాయి. పగడపు కాంతిని, దొండపండు యొక్క కాంతిని అధిగమించి ఉన్నాయి అమ్మవారి పెదవులు. సహజములుగా అరుణవర్ణంతో ఉంటాయి అమ్మవారు. అరుణ వర్ణాభ అని చెప్పారు. అంత అద్భుతమైన వర్ణన. అంటే అమ్మవారి యొక్క కపోల భాగాలను వర్ణించారు ఈ శ్లోకంలో, అమ్మవారి యొక్క పెదవులను వర్ణించారు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.